సో, ఈ వీడియోలో వచ్చేసి టాక్స్ బెనిఫిట్స్ లేదా టాక్స్ ఎలా ఆదా చేసుకోవాలన్నది మనం మాట్లాడుకుందాం. మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టయితే మీరు ఎస్‌డబ్ల్యూపీలో చేయొచ్చు, లేదు ఎస్ఐపిలో చేయొచ్చు. ఎస్‌డబ్ల్యూపీలో చేసే వాళ్ళకి చాలామందికి అపోహ ఏంటంటే, మనం ఎవ్రీ మంత్ తీసుకునే అమౌంట్ ఏదైతే ఉందో, నెలసరి అమౌంట్ మీరేదైతే విత్‌డ్రా చేస్తున్నారో దాని మీద టాక్స్ కట్ అవుతది అన్నది ఒక అపోహ ఉంది. అయితే ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అన్నది వీడియోలో ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతది. ఫస్ట్ వచ్చేసి బేసిక్ రూల్. టాక్స్ ఎప్పుడు పడతది? మనకి ఇన్వెస్ట్‌మెంట్ చేశాక టాక్స్ ఎప్పుడు పడతది? మీరు షేర్ మార్కెట్‌లో కానియండి లేదా మ్యూచువల్ ఫండ్, ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీరు ఫస్ట్ 1,00,000 రిటర్న్ వరకి మీకు టాక్స్ పడదు. ఫస్ట్ 1,00,000 అంటే మీరు పెట్టిన అమౌంట్ మీద మీకు సపోజ్ 2,00,000 ప్రాఫిట్ వచ్చింది. మీరు 20,00,000 పెట్టారు. 2,00,000 ప్రాఫిట్ వచ్చింది. ఈ సంవత్సరం మీరు తీసింది 2,00,000 ప్రాఫిట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీరు లాగిన్ అయిన ప్యానెల్‌లో మీకు స్క్రీన్ మీద 2,00,000 ప్రాఫిట్ కనిపిస్తుంది. 2,00,000 ప్రాఫిట్ మీద మీకు ఎటువంటి టాక్స్ పడదు. బట్ మీరు ఎప్పుడైతే ఈ 2,00,000లో మీరు 1,00,000 డ్రా చేయాలనుకుంటారో, లేదంటే మీ డబ్బుల్ని మీ బ్యాంక్ అకౌంట్‌కి తెచ్చుకోవాలనుకుంటారో, మీరు ఎప్పుడైతే రీడీమ్ చేస్తారో మ్యూచువల్ ఫండ్ యూనిట్స్‌ని, దాంట్లో మీరు 1,00,000 వరకి మీకు టాక్స్ పడదు. అంటే మీకొచ్చిన 2,00,000 ప్రాఫిట్‌లో మీరు రూ. 1,00,000 గనుక తీసినట్టయితే మీకు ఎటువంటి టాక్స్ కట్టే అవసరం ఉండదు.